లచ్చి, నాకంటూ ఉన్నదానివి నువ్వొక్కదానివే. నువ్వు నాకెప్పుడూ నీ వంతు సహాయం చేయాలని చూస్తావు కానీ నేనే నీకు ఏమీ చేయలేకపోతున్నాను. చెప్పాలంటే సరిగా గడ్డి కూడా పెట్టలేకపోతున్నాను. కానీ నువ్వలా కాదు. ఎన్నో కొన్ని పాలిచ్చి నా కడుపు నింపాలనే చూస్తున్నావు. సరైన తిండి లేకుండా నువ్వు మాత్రం పాలు ఎలా ఇవ్వగలవు? సరే, నేను వెళ్ళి ఎలాగోలా నీకు గడ్డి తీసుకొనొస్తాను అని వెళ్తుండగా కొంత ముందుకు వెళ్ళగానే కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది రాములికి. కళ్ళు తిరుగుతున్నాయేంటి? తిండి తింటే ఇలాంటి ఇబ్బందులుండవు. ఆహారం ముట్టక ఎన్ని రోజులవుతుందో. మొండి ప్రాణం కాబట్టి ఆయుష్ పోకుండా నిలబడగలుగుతున్నాను. ఇంట్లోకి వెళ్ళి కాసిన్ని మంచినీళ్లు తాగేసి వస్తాను అనుకుని ఇంట్లోకి వెళ్తాడు రాములు. ఇంట్లోకి వెళ్ళగానే మూలన 2-3 రోజుల క్రితం తోడు పెట్టిన పెరుగు కనిపిస్తుంది. వెంటనే అందులో నీళ్లని కలుపుకొని కడుపు నిండా తాగుతాడు. ఈ రోజుకి ప్రాణం నిలబడింది అంటే అది కూడా నా లచ్చి వల్లనే. ఏమిచ్చి దాని రుణం తీర్చుకోగలనో ఏవో అర్థం కావడం లేదు అని బాధపడుతూనే మళ్లీ గడ్డి కోసమని వెళ్తాడు. కొంత దూరం వెళ్ళగానే పొలంలో పనిచేసుకుంటున్న సుబ్బయ్య కనిపిస్తాడు. సుబ్బన్న, నా ఆవుకి సరైన మేతలేక ఇబ్బంది పడుతుంది. నువ్వు సరే అంటే నీ పొలంలో కొంత గడ్డి కోసుకుని వెళ్తాను. రాములు, నువ్వంటే బాధపడతావులే కాని నీకే తినడానికి తిండి లేదు. ఒక పూట గడవడానికే అతలాకుతలం అవుతావు. నీకు ఆవుని పెంచడం అవసరమా? నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఇంకా గడ్డి గురించంటావా? నీకు గడ్డివ్వడం వల్ల నాకొచ్చే లాభం ఏమీ లేదు. నువ్వు నాకేదైనా ఇవ్వగలిగితే చెప్పు, అప్పుడు ఇస్తాను అని అనగానే రాములు ఏం సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా తిరుగుతూ ఉండగా దారిలో సోమయ్య కలుస్తాడు. ఏంటి రాములు, ఇల్లు విడిచి ఇలా అడవి బాట పట్టావు? తపస్సు చేసి దేవుణ్ణి నీ పేదరికం పోగొట్టమని అడుగుతావా ఏంటి? అయినా నీ పేదరికాన్ని ఆయన కూడా తీర్చలేడేమో. అదేమీ లేదయ్యా. నా ఆవుకు కొంచెం మేత ఏమైనా దొరుకుతుందేమో అని చూడ్డానికొచ్చాను. నీకొక ఉచిత సలహా ఇవ్వనా? నీ పేదరికం పోయి నువ్వు కాస్త బాగుపడాలంటే నీ ఆవుని ఎంతో కొంతకి బేరం పెట్టు. నీ దగ్గరుండి మేతకి కూడా ఇబ్బంది పడేదానికంటే దానికి అదే విముక్తి. నీకు కాస్త డబ్బు కూడా వస్తుంది. కలిసి ఉండి కష్టాలు పడేదానికంటే విడిపోయి ఇద్దరూ బాగుండడమే మంచిది కదా. ఏమో అయ్యా, ఆలోచిస్తాను అని వెళ్ళి కొంత దూరంలో కనిపించిన గడ్డిని కోస్తూ ఆలోచిస్తూ ఉంటాడు రాములు. నాకున్న ఒక్కగానొక్క తోడిని వదిలేసుకుంటే నేనెట్టా బ్రతకాలి? కాని నా స్వార్థం కోసం లచ్చిని నాతో ఉంచుకుంటే దానిని ఇబ్బంది పెట్టినట్టవుతుంది కదా. దేవుడా, భారమంతా నీమీదే వేసి చూస్తున్నాను. దీనికేదైనా ఒక మార్గం చూపించు తండ్రి అని బాధపడుతూ ఉంటాడు రాములు. కాసేపటి తర్వాత కోసిన గడ్డి మోపుని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆవు గడ్డి మేయిస్తూ ఉంటుంది. లచ్చికి ఎంత సంతోషంగా ఉందో ఇలా కడుపు నిండా మేత ఉంటే. నా దగ్గర ఉంటే ఇలా రోజూ కడుపు నిండా మేత పెట్టడం సాధ్యపడదు. అందుకే ఎవరో ఒకరికి ఇచ్చేయడమే మంచిది. కనీసం లచ్చైనా బాగుంటుంది అని అనుకుని ఊరి పెద్ద బుచ్చయ్య దగ్గరికి వెళ్తాడు. తన ఆవుని అమ్మాలనుకుంటున్న విషయం గురించి బుచ్చయ్యకి చెప్తాడు. సరే రాములు, ఈరోజు వీలు పడదులే కాని రేపు నేను నా మనుషులతో నీ ఇంటికొచ్చి ధర మాట్లాడతాన్లే. ఇక నువ్వెళ్ళు అని పంపిస్తాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆవు దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటాడు. లచ్చి, నా దగ్గర ఉంటే నీకు కనీసం కడుపు నింపలేను. అందుకే నీ కడుపు నిండా పెట్టి చూసుకునే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాను. నీ తిండి పెట్టలేని తండ్రి దరిద్రాన్ని అర్థం చేసుకుని అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండు తల్లి. అలా రాములు ఆవుతో మాట్లాడుతూనే ఉంటాడు రాత్రంతా. ఉదయాన్నే ఆవు రాములుని లేపుతూ ఉంటుంది. నిన్న కడుపు నిండా తినేసరికి పాలొచ్చాయని చెప్తున్నావా? నీకున్న మానవత్వం మనిషినైనా నాకు నీమీద లేదు. నా పొట్టకూటి కోసం తప్పదు అని పాలు పిండడం మొదలు పెడతాడు. ఆ పాలను తీసుకొని ఇంటి లోపలికి వెళ్తాడు. ఈ పాలని తాగితే ఈ పూట కడుపు నిండుతుంది. అదే పాలని తోడేసి ఒక్క పూట ఓపిక పడితే మజ్జిగ చేసుకుని 2 పూటలా తాగొచ్చు అని అనుకుని పాలని తోడేస్తాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. తెల్లారి రాములు మజ్జిగ తాగడం కోసం సిద్ధం చేసుకుంటూ ఉండగా బుచ్చయ్య తన మనుషులతో రాములు ఇంటికొస్తాడు. రాములు, నీ ఆవుని కొనడానికి నేను నిర్ణయించుకున్నాను. ఈరోజే దీన్ని తీసుకుని వెళ్తాను. సరే, ఇంటికొచ్చాము, మర్యాదేమీ లేదా? అయ్యో,
నా లచ్చి నాకు దూరం అవుతుంది అన్న బాధలో ఆ విషయమే మరిచానయ్యా. ఇప్పుడే వస్తాను. అని తాను చేసుకున్న మజ్జిగ తీసుకొనొచ్చి అందరికీ ఇస్తాడు. ఏంటి ఈ నీళ్ల మజ్జిగ కోసమా? అయినా దీన్ని మజ్జిగ అని కూడా ఎవరూ అనరు. నీళ్ళిచ్చి మజ్జిగ అని చెప్తున్నావా? అని ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉండగానే రాములు ఉన్నట్టుండి పడిపోతాడు. ఆ హఠాత్ పరిణామానికి అందరూ నిర్ఘాంతపోయి చూస్తుంటారు. కాని లచ్చి వెంటనే తన తాళ్లు తెంచుకుని వెళ్లి దూరంగా కుండలో ఉన్న నీళ్లని తీసుకొనొచ్చి రాములి మీద పోసి రాములికి స్పృహ వచ్చేలా చేస్తుంది. రాములు వెంటనే లేచి బుచ్చయ్యకి దండం పెడుతూ, అయ్యా, కొద్ది రోజులుగా సరిగా తిండి లేకపోవడం వల్ల ఇలా జరిగింది. మీరేం పట్టించుకోకండి. నా లచ్చిని మీ దగ్గర ఉంచుకుని దానికి కడుపు నిండా తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే చాలు. రాములు, నీకు తినడానికి లేకున్నా నువ్వు తాగడానికి ఉంచుకున్న మజ్జిగని కూడా మేమడగ్గానే మాకోసం ఇచ్చేశావు. నీ లచ్చి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. మనుషులమైన మాకే నువ్వు ఉన్నట్టుండి పడిపోగానే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాని నీ లచ్చి వెంటనే నీళ్లు తెచ్చి నీ మీద పోసి నిన్ను కాపాడింది. మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇంత అనుబంధం ఉంది. అలాంటి మీ ఇద్దరినీ దూరం చేసి ఆ పాపం నేను మూట కట్టుకోలేను. అయ్యో, అలా అనకండయ్యా. నా లచ్చి మీ దగ్గర ఉంటే కడుపు నిండా తినగలదు. నా దగ్గర ఉంటే కేవలం తినగలదు, అంతే. నీ దగ్గర ఉంటే సంతోషంగా ఉండగలదు. అయినా ఇంత చూశాక మీ ఇద్దరినీ విడదయ్యలేను. ఇదిగో ఈ డబ్బు నీ లచ్చిమిని కొనడానికే తీసుకొచ్చాను. కాని ఇప్పుడు ఈ డబ్బుతో ఉపయోగం లేదు. కాబట్టి నువ్వే తీసుకొని ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టి నీ లచ్చిని ప్రేమగా చూసుకో. మీలాంటి గొప్ప మనసున్నవాళ్లు ఈ లోకంలో ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందయ్యా. మీకెప్పుడూ నేను రుణపడి ఉంటాను. సాటి మనిషికి సహాయం చేసిన వాణ్ణి నాదే గొప్ప మనసైతే ఆవుని ఇంత ప్రేమగా చూసుకునే నీది ఎంత గొప్ప మనసై ఉండాలి. తన యజమాని కోసం అంతలా పాటుపడే లచ్చిది ఇంకెంత గొప్ప మనసై ఉండాలి. మీలాంటి వాళ్ళు ఉండగా మాలాంటి వాళ్ళు ఉండడంలో ఆశ్చర్యమేముంది చెప్పు. ఇదంతా వదిలేసి నువ్వేదైనా వ్యాపారం పెట్టి లచ్చిని మంచిగా చూసుకో. ఏదైనా అవసరం వస్తే నా దగ్గరకొచ్చి చెప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు బుచ్చయ్య. రాములు బుచ్చయ్యకి దండం పెట్టి తన కృతజ్ఞత తెలుపుకుంటాడు. రామ్మూర్తి చెరువు దగ్గర నుంచి తన కావడిలో నీళ్లు తీసుకొనొస్తున్నాడు. దారిలో శంకరం ఎదురయ్యాడు రామ్మూర్తికి. ఏంటయ్యా, మీ కుండలు చేసే పని అప్పుడే అయిపోయిందా? ఈరోజు చాలా తొందరగా ఆ పని పూర్తి చేశారు. పని పూర్తవడమేంటి నీ తలకాయ్? నువ్వు ఈ పగిలిపోయిన కుండతో తెచ్చే సగం నీళ్లతో నా కుండలు చేయడం పూర్తవుతుందా? ఇంకా పని మొదలు కూడా పెట్టలేదు. నీళ్లు సరిగా తేవడం చేతకాని నిన్ను పనిలో పెట్టుకున్నాను చూడు, అది నా బుద్ధి తక్కువ పని. నువ్వు చేసిన సేవలు ఇక చాలులే. కాని ఇదిగో నీ పనికి ఈ అర్ధ ఇవ్వడమే ఎక్కువ. ఇది తీసుకొని ఈ పని ఇంతటితో ఆపేయ్. నా పని నేను చేసుకుంటాలే అని కోపంగా అర్ధ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. క్షణకాలంలో ఏం జరిగిందో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంటాడు రామ్మూర్తి. మిత్రమా, నేను నీకు ముందే చెప్పాను, నన్ను నీతో ఉంచుకుంటే ఇలానే జరుగుతుంది అని. కాని నువ్వు నా మాట వినలేదు. ఇకనైనా నన్ను వదిలిపెట్టి నువ్వు సంతోషంగా ఉండవచ్చు కదా. నేను నీకు ముందే చెప్పాను, నీ వల్ల ఈ పూల మొక్కలు బ్రతుకుతున్నాయి. నిన్ను కాదని పక్కకు పెడితే ఈ మొక్కలను కూడా కాదన్నట్టే. నేను అలా చెయ్యలేను. సరే, శంకరం కాదంటే ఊరిలో ఎవరో ఒకరు పనివ్వకపోరా? ఊరిలోకి వెళ్ళి ఎవరైనా పనిస్తారేమో చూస్తాను అని కావడిలో ఉన్న నీళ్లను మొక్కలకు పోసి ఊరిలోకి వెళ్తాడు రామ్మూర్తి. దార్లో సుందరమ్మ కనిపిస్తుంది. అమ్మా, నిన్న మీరు నాతో చెప్పారు కదా ఈరోజు నీళ్లు తీసుకునొచ్చే పని ఉందని. నిన్న అన్నాన్లే కాని అది అవ్వదని అర్థమైంది. మొన్న సోమయ్య వాళ్ళింటికి చుట్టాలొచ్చినప్పుడే నీళ్లు పోయడానికి మధ్యాహ్నం చేశావంట కదా. ఆ సగం నీళ్లొచ్చే కుండతో పనిచేస్తే నా పనులన్నీ సాగవు. అందుకే నేనే ఎలాగోలా చేసుకుంటాను. అందుకే నీకు మళ్ళీ కబురు పెట్టలేదు. రేపింట్లో భోజనాలున్నాయి, వచ్చి తినేసి వెళ్ళు, సరేనా అని చెప్పేసి రామ్మూర్తి సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోతుంది. రామ్మూర్తి బాధపడుతూ తాను పెంచుతున్న పూల దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. మిత్రమా, తోటి కుండ మొక్కలకి నీళ్లు పోయడానికి ఉపయోగపడుతుంది. కాని నేను కేవలం నీకు నీళ్లు తీసుకురావడానికి కదా సహాయం చేస్తున్నాను. అలాంటప్పుడు నన్ను పక్కన పెట్టేసి నాకన్నా పెద్ద కుండని తీసుకుంటే నువ్వు ఎక్కువ నీళ్లను తీసుకుని పోవచ్చు కదా. అలా చేస్తే నీకు పని దొరుకుతుంది కదా.
పని దొరకటం లేదన్న బాధ కంటే మీరిద్దరూ నా కోసం నన్నే వదిలి వెళ్లాలన్న ఆలోచనే నాకిబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా బాధ పెడుతుంది. నేనే ఇంకేదైనా ఆలోచిస్తాను అని చెప్తుండగా పగిలిన కుండ నీళ్లు పడ్డంతో పెరిగిన మొక్కల్లో ఒక పువ్వు మాట్లాడుతూ, మిత్రమా, మేమందరం కుండ నుంచి కింద పడిన నీళ్ల వల్ల పెరిగిన వాళ్ళం. కుండ పగలకపోయినా నువ్వు కుండని మార్చేసి వేరే మంచి కుండని వాడి ఉన్నా మేము ఈ భూమి మీద జన్మ ఎత్తేవాళ్లమే కాదు. మా ఈ పుట్టుకకి కారణం మీరందరూ. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉంటే మిమ్మల్ని మేము చూసుకోలేమా? మాకు తెలిసిన పని సహాయం చేయడం మాత్రమే. అర్థాంతరంగా మమ్మల్ని కోసి సొమ్ము చేసుకోవాలనుకున్న వాళ్లకు కూడా మేము ఉపయోగపడతాం. అలాంటిది మమ్మల్ని పెంచి పెద్ద చేసిన మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేయగలమా? ఒక పని చెయ్యండి. మేము ఈరోజు మాకు సాధ్యపడినన్ని పూలని ఇస్తాం. వాటిని తీసుకుని వెళ్ళి ఊరిలో అమ్ముతూ డబ్బులు సంపాదించుకోవచ్చు. పగిలిన కుండాని తిట్టిన జనాలే ఇప్పుడు పగిలిన కుండ వల్ల పెరిగిన మమ్మల్ని కొనుక్కొని నెత్తిన పెట్టుకుంటారు. తక్షణమే మీరు ఆ పని చెయ్యండి. మిత్రమా, రోజూ ఈ కుండతోనే నీళ్లు పోయడం మాత్రం మర్చిపోకు. కష్టపడి పనిచేస్తున్న నన్ను వదిలేసి కాస్త పగిలిన కుండనే చూస్తున్న ఈ జనాల మధ్యలో నా ఆనందం కోసం నేను చేసిన చిన్న సాయం ఈరోజు నాకు ఇంత పెద్ద సహాయం చేస్తోంది. ఆ రోజు నుంచి రామ్మూర్తి ఎవరి దగ్గర పని అడగకుండా రోజూ చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకొనొచ్చి పూలకి నీళ్లు పోయడం చేస్తుంటాడు. అలా చేసిన కొద్ది రోజులకే ఆ మొక్కలన్నీ చాలా పూలు పూయడం మొదలుపెడతాయి. మిత్రమా, ఇక నీకు ఏ బాధ లేదు. నువ్వు పూలు తీసుకుని వెళ్ళి అమ్ముకోవచ్చు. ఇక పూలని కోసుకొని వెళ్ళు అని అనగానే రామ్మూర్తి పూలను కోసుకొని పగిలిన కుండలో పోసుకొని ఊరిలోకి వెళ్తాడు. పూలమ్మా, పూలు, తాజా తాజా పూలు మీకోసం మీ ఇంటి ముందుకొచ్చాయి అని అరుస్తూ తిరుగుతుండగా ఇంట్లో నుంచి సుందరమ్మ బయటకొస్తుంది. ఏంటి రామ్మూర్తి, చాలా రోజుల నుంచి కనిపించలేదు. ఉన్నపలంగా ఇలా కొత్త అవతారంలో దర్శనమిచ్చావ్. పూలమ్ముతున్న ఈ కావడి పగిలిన కుండని మాత్రం వదల్లేదా? పగిలిన కుండ నుంచి నీళ్లు పోతాయి కాని పూలు కాదు కదమ్మా. అనవసరం అనుకున్న ప్రతి వస్తువు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది కదా. మీకు ఏ పూలు కావాలి? సరేలే, నువ్వు ఎలా అమ్మితే నాకెందుకు, నాకు కావలసింది పూలు అని పూలు తీసుకుని డబ్బులిచ్చేసి వెళ్ళిపోతుంది. అలా ఊరిలోకి రామ్మూర్తి పూలు తీసుకుని రాగానే అమ్ముడుపోతూ ఉంటాయి. అలా రోజూ పూలనమ్మి ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటూ ఉంటాడు రామ్మూర్తి. పూలు అమ్ముతున్నప్పటినుంచి ఏ రోజు కూడా పస్తులు పడుకోవలసిన అవసరం రాలేదు అతనికి. మిత్రులారా, మీరు నాకు ఇంత సాయం చేస్తుంటే నేను మీకు ఏమీ చేయలేకపోతున్నాను. మిత్రమా, అందరికీ పనికిరాని దానిలా కనిపించిన కుండలో నీకు మమ్మల్ని బ్రతికించే శక్తి కనిపించింది. అందరూ నీతో మాట్లాడుతున్నా ఇవ్వని సంతోషం మా ఎదుగుదలలో నీకు కనిపించింది. ఇంతకన్నా నువ్వు మా కోసం ఏం చెయ్యాలి? నీకు మా మీద ఉన్న నమ్మకమే నువ్వు మాకిచ్చే పెద్ద బహుమతి. ఇంతకన్నా నువ్వివ్వగలిగింది ఏముంటుంది చెప్పు? మిత్రమా, నువ్వు మాకేమివ్వగలవు? డబ్బుతో మాకక్కర్లేదు. సొమ్ములు, ఆస్తుల మీద ఆశ లేదు. నీ నమ్మకం, నీ స్నేహం అవే మాకు కావలసినవి. అవి కావలసినంత పొందుతున్నాం మీ దగ్గర నుంచి. ఇంతకన్నా ఏం అవసరం లేదు. ఏ స్వార్థం లేకుండా నువ్వు చేసిన పనులే నీకెప్పటికీ తోడుండే స్నేహాలు. నాకు గొప్ప విషయాన్నే తెలిపారు మిత్రులారా. ఎప్పటికీ మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. ఎప్పటికీ మీతో ఇలాగే ఉంటాను అని అంటాడు. ఎంత డబ్బొస్తున్నా రామ్మూర్తి మాత్రం ఏ స్వార్థం అంటుకోకుండా ఎప్పుడూ తన మిత్రులతోనే కాలం గడుపుతూ ఉంటాడు.